అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం ఫిషర్స్ గురించి తెలుసుకుందాము. సో ఫిషర్స్ అనేది ఏంటంటే జనరల్గా మలద్వార సమస్యల్లో మనకి ఈ ఫిషర్ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ పైల్స్కి ఫిషర్కి మనకి డిఫరెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫిషర్లో ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ ఎప్పుడైతే అది బాగా హార్డ్గా అంటే హెవీ డైజెస్టెడ్ ఫుడ్ అనేది తీసుకున్నా సరే, లో ఫైబర్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నా అండ్ వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్న వాళ్ళలో ఏమవుతుంది అంటే మనకి ఈ స్టూల్ అనేది బయటకి ఎలిమినేట్ అయినప్పుడు అక్కడ అక్యుములేట్ అయిపోతుంటుంది. సో అక్కడ అక్యుములేట్ అయిన స్టూల్ అనేది అక్కడ అందులో ఉన్న స్టూల్లో ఉండే వాటర్ అనేది అబ్జార్ప్షన్ జరిగి అక్కడ మనకి డ్రై అయిపోతుంటుంది అనమాట. సో ఆ డ్రై అయిపోయిన ఫికల్ మ్యాటర్ అనేది బయటికి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ టైంలో మనకి యానల్ రీజియన్లోని రెక్టల్ ఏరియాలో మనకి లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. సో ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది రప్చర్ అయ్యి అక్కడ మనకి చిట్లినట్టు అవుతుంది అనమాట. క్రాక్ లాగా ఫామ్ అవడం వల్ల మనకి అక్కడ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉండి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అది మనకి ఆ ఫీకల్ మ్యాటర్ అనేది ఆ రెక్టల్ ఏరియా నుంచి బయటకి వస్తున్నప్పుడు అక్కడ చాలా హార్డ్గా పాస్ అవ్వడం వల్ల అక్కడ ఫిషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో వాటర్ ఇంటేక్ అనేది బాగా తక్కువ తీసుకున్న వాళ్ళల్లో, అట్లాగే ఇర్రెగ్యులర్గా ఫుడ్స్ తీసుకున్న వాళ్ళలో, హెవీగా ఫుడ్ ఒకేసారి తీసుకున్న వాళ్ళలో మనం ఈ ఇష్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో మెయిన్గా ఏంటి అంటే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఎంత సివియర్గా ఉంటుంది అంటే ఏదో కత్తితో కోస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత సివియర్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. సో మోషన్ పాస్ చేస్తున్నప్పుడు బాగా నొప్పిగా అనిపించడము అండ్ మోషన్కి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు పేషెంట్స్. అంత సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కొంత సమయం వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మనకి ఆ ఫిషర్ ఎక్కడైతే ఆ చీలిక ఏర్పడుతుందో అక్కడ కొంత మోషన్ అనేది అక్యుములేట్ అయిపోయి అక్కడ మనకి స్టాగ్నెట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి అక్కడ ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, యాబ్సిస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని సిడ్జ్ బాత్ అనేది ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాము. సో సిడ్జ్ బాత్లో ఏమవుతుంది అంటే మనకి అక్కడ యానల్ రీజియన్ మొత్తం క్లీన్ జరుగుతుంది, అక్కడ మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి. సో ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, అట్లాగే ఎక్కువ బయట జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అర్జ్ని స్టాప్ చేయకూడదు. అంటే మోషన్ అర్జ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఎప్పుడైతే మీరు హోల్డ్ చేసుకుంటారో అప్పుడు మనకి అక్కడ నిలవ ఉండిపోయే స్టూల్ మ్యాటర్ అనేది బాగా డ్రై అయిపోయి బయటికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఈ ఫిషర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇందులో ఆయుర్వేదిక్లో ఏంటంటే దీనికి మీకు ఇంటర్నల్ మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము. అండ్ ఫిషర్తో పాటు అంటే ఫిషర్లో మెయిన్గా అక్యూట్ అండ్ క్రానిక్ అని ఉంటాయి. సో అక్యూట్ ఫిషర్లో ఏంటి అంటే సిక్స్ వీక్స్ కన్నా సిక్స్ వీక్స్ బిలో ఉన్న వాటిని మనం అక్యూట్ ఫిషర్ అంటాము. అండ్ 6 వీక్స్ కన్నా ఎబోవ్ అంటే కొన్ని నెలల తరబడి అట్లా ఉంది అంటే మనం దాన్ని క్రానిక్ ఫిషర్ అంటాం. సో ఈ క్రానిక్ ఫిషర్లో ఏంటంటే ఫిషర్తో పాటు మనకి ఒక పైల్ మాస్, సెంటినల్ పైల్ మాస్ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. సో అది మనం క్రానిసిటీలో చూస్తూ ఉంటాం. సో ఫిషర్లో మెయిన్గా ఈ పెయిన్ అంటే అక్యూట్ కండిషన్లో సివియర్ బర్నింగ్ సెన్సేషన్ పెయిన్ ఉంటుంది. అండ్ క్రానిక్ కండిషన్లో వచ్చేసి మనకి బ్లీడింగ్ అనేది ఉండదు, బట్ పెయిన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అనమాట. సో బ్లీడింగ్ ఎలా అవుతుంది అంటే మనకి మోషన్తో పాటు చీలికలాగా మనకి మోషన్తో పాటు బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇది ఒకటి అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఎవరైనా సరే ఈ ఫిషర్స్తో బాధపడుతూ ఉంటే ఎటువంటి మీరు షై ఫీల్ అవ్వకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. లేదు అంటే అది క్రానిసిటీ ఎక్కువయ్యి మీకు ఫిస్టులా కింద ఫామ్ అవ్వడము, ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోవడము, అక్కడ పైల్స్ బాగా సివియారిటీ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇలాంటి యానోరెక్టల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.